హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఆది కాండము 26వ అధ్యాయము 3వ వాక్యము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు తన దాసుడైన అబ్రహాము ద్వారా మనకిస్తున్న వాగ్దానము, నేను నీకు తోడై ఉండి. ఇక్కడ దేవాది దేవుడు తానే మనకు తోడై ఉంటాను అని వాగ్దాన రూపముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మరి మన జీవితములో భర్తగా మనకు తోడుండేవారుగాను, స్నేహితులుగాను, బంధువులుగాను తోడుండేవారుగాను ఉంటారు. అయితే మనకు శ్రమ కలిగినప్పుడు, మనకు ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు మనల్ని విడిచి వెళ్లే వారులుగా వారందరూ ఉంటారు. అయితే నీ కొరకు మరి ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఈ రోజున వాగ్దాన పూర్వకంగా మనందరితో మాట్లాడుతున్న వాక్యము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క సత్య వాగ్దానాన్ని వింటున్న నీవు మరి నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్న దేవాది దేవుణ్ణి నీవు విశ్వసించి, దేవుని చేత నీవు ఆదరించబడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.